కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. చంద్రబాబు మహిళల ద్రోహిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు. ఆడబిడ్డ నిధికి ₹1 కేటాయించకుండా చంద్రబాబు ఆడబిడ్డలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ మహిళ పక్షపాతిగా ఎన్నో సంస్కరణలు చేశారని అన్నారు. చేయూత, కాపు నేస్తం, ఆసరా వంటి పథకాలు ప్రవేశపెట్టి జగన్ ఆడబిడ్డలను ఆదుకున్నారని అన్నారు. ఆడుదాం ఆంధ్రలో ఎలాంటి నిధులు దుర్వినియోగం జరగలేదని ఎమ్మెల్సీ కళ్యాణి తెలిపారు. ఈరోజు మేము శాసన మండలిలో ఆడబిడ్డ నిధి కోసం వాయిదా తీర్మానం కావాలని అడగడం జరిగింది. దాన్ని అంగీకరించడం జరగలేదు. వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొన్న బడ్జెట్ లో రూపాయి కేటాయించలేదు. ఈ బడ్జెట్ లో కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మనందరము చూసాము. ఆ రోజే చెప్పాము, ఆడబిడ్డల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఈ రోజు అంటే రెండో బడ్జెట్ లో కూడా, రెండో సంవత్సరంలో కూడా ఆడబిడ్డలకి దారుణంగా ఈ ప్రభుత్వం మోసం చేసింది అనేది ఈ బడ్జెట్ సాక్షిగా తేటతెల్లమైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారు 1,50,00,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే నెలకి కావాల్సింది 2,800 కోట్లు. అంటే సంవత్సరానికి 32,000 కోట్లు కావాలి. ఖచ్చితంగా ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన ఈ ఆడబిడ్డ నిధి ఇచ్చేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రభుత్వమే వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళు స్వయం ఉపాధి కూడా చేసుకునేట్టుగా ఎన్నో రకాలుగా పథకాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిస్తే ఈ రోజు మహిళా ద్రోహి ముఖ్యమంత్రిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం నిలిచిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.